రైతు బజారుకు పోతే కొన్ని జాగాల కూరగాయల ధరలు బోర్డుల మీద రాసి ఉంటాయి. కొన్ని జాగాలనేమో అమ్ముతున్నోళ్ళ తానికి పోయి ఎంతకు కిలకు ఎన్ని రూపాయలని అడిగి కొనుక్కుంటారు కదా. అయితే ఇటువంటి తిప్పలు లేకుండా ఇప్పుడు పబ్లిక్ కోసం మంచి వివరణ చేసిరట. ఏడిదే బాలన్న అంటారా మీరే చూడురి. సిద్దిపేటలో మోడ్రన్ రైతు బజార్ల అప్పట్లో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి కాయగూరల ధరలు ఎంత ఉన్నాయో ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకు టీవీలనే చూసుకునేటట్టు సౌలతు ఉండేది. అయితే చాలా దినాల కిందనే అవి ఖరాబ్ అయినాయట. ఆఫీసర్లు కూడా టీవీలను మంచిగా చేసే పని చేయకుండా బోర్డుల మీద కూరగాయల పేర్లు ధరలు రాసే పని పెట్టుకున్నారట. అయితే సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు సార్ ఉన్నాడు కదా, రైతు బజారు పోయి అక్కడ పబ్లిక్ రందులు రైతుల బాధలు అరుచుకున్నాడట. రైతు బజార్లున్న టీవీలు నడవకపోయేసరికి ఆఫీసర్లకు ఆర్డర్లు వేసి వెంటనే ఖరాబ్ అయిన టీవీలను రిపేర్ చేయించి అందులోనే కూరగాయల రేట్లు వచ్చేటట్టు చేయాలని చెప్పేసరికి ఆఫీసర్లు పని కట్టుకొని మరీ ఖరాబైన ఎల్ఈడి టీవీలను మంచిగా చేయించి ఇప్పుడు కూరగాయల ధరలు గానొచ్చేటట్టు పెట్టిరట. అయ్యా హరీష్ రావు సారు, సిద్దిపేట రైతు బజార్లో పోయి కూరగాయల రేట్లు కళ్ళబడేటట్టు ఉండే టీవీలను పని చేయకుంటే మంచిగానే ఆర్డర్లు వేసి మంచిగా చేయించుర్రు. అట్టనే మీ నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్ల పనులు మీరిచ్చిన హామీలను నెరవేర్చే పని కూడా పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అట్టెందుకు ఆలోచన చేస్తలేరు? ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.